100% స్ట్రైక్ రేట్ తో విజయం సాధించింది జనసేన. సంతోషం. సో నెక్స్ట్ టార్గెట్ ఏంటి? 2019లో టీడీపీ దారుణ ఓటమి చవి చూసిన 40% ఓటింగ్ వచ్చింది. వైసీపీ 11 సీట్లకు పడిపోయినా 40% ఓట్లు వచ్చాయి. మరి జనసేన ఆ స్థాయికి చేరేదెప్పుడు? సభ్యత్వ నమోదుతో ఆ పని మొదలుపెట్టిందా? పవన్ కళ్యాణ్ తర్వాత లక్ష్యం క్యాడర్ను నిర్మించుకోవడమేనా? జనసేన సంస్థాగత నిర్మాణంపై పవన్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం. నిజమే, ఆ సైన్యం సైజ్ ఎంత? 100% స్ట్రైక్ రేట్ తో పవర్. నెక్స్ట్ టార్గెట్ ఇక క్యాడర్ కన్స్ట్రక్షన్. జనసేన అంటే క్యాడర్ లేని పార్టీ. కటువుగా ఉన్న ఒప్పుకొని తీరాల్సిన నిజమిది. ఇన్నాళ్లు క్యాడర్ లేని పార్టీగానే ఉంటూ వచ్చింది జనసేన. అయినప్పటికీ 10 ఏళ్ల రాజకీయ ప్రయాణం మామూలు విషయం కాదు. ఒక్క పవన్ కళ్యాణ్ ని చూసే జనం ఆ పార్టీ వెంట నడిచారు. పవన్ కళ్యాణ్ కారణంగానే ఇన్నాళ్లు పార్టీ నడిచింది. కానీ ఎల్లకాలం ఇలాగే కొనసాగడము కష్టమే. ఈ విషయం జనసేన అధ్యక్షుడు పవన్ కు తెలియంది కాదు. డైలాగ్ నిజం చేయాలంటే జరగాల్సింది క్యాడర్ నిర్మాణమే. అభిమానులు వేరు, సానుభూతి పరులు వేరు, క్యాడర్ వేరు. అభిమానులు, సానుభూతి పరులు గ్రామాల్లో జనసేన జెండా మోయరు. ఊళ్లలో జనసేన గద్దెలను నిర్మించి జెండా పాతరు. ఫ్యాన్స్, సపోర్టర్స్, ఓటర్లను పోలింగ్ బూత్ల వరకు తీసుకువెళ్లలేరు. ప్రజా సమస్యలపై పోరాటాలు, ఆందోళనలు గట్రా చేయరు. ఒక్క మాటలో చెప్పాలంటే అభిమానం సినిమా వరకే, రాజకీయాలు చేయలేరు. ఓ పార్టీని రాజకీయాల్లో కొనసాగేలా చేయగలిగేది ఒక్క క్యాడర్ మాత్రమే. ఈ విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఫుల్ క్లారిటీ ఉంది. 100% స్ట్రైక్ రేట్ తో గెలవడం రాజకీయాల్లో ఇప్పటి వరకు జరగనేలేదు. దాన్ని సాధించి ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది జనసేన. బట్ అక్కడితో సంబరపడిపోతే కష్టం. భవిష్యత్తులో పార్టీకే నష్టం. ఎప్పటికైనా సరే క్యాడర్ బలంగా ఉన్న పార్టీకే మనుగడ. టీడీపీ ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా నిలబడగలుగుతోందంటే కారణం ఆ క్యాడర్ ఉండబట్టే. ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బాగా అర్థమైంది. అందుకే పార్టీ క్యాడర్ నిర్మాణంపై ఫోకస్ పెట్టారు. టీడీపీ ప్రస్థానం 42 ఏళ్లు. 2019లో చరిత్రలో చూడని ఓటమిని చవిచూసింది. 175 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 23 సీట్లు మాత్రమే దక్కించుకుంది. అయినా సరే 40% ఓటు బ్యాంక్ నిలబెట్టుకోగలిగింది. అదే ఎన్నికల్లో 151 సీట్లు సాధించి మొన్నటి ఎన్నికలకు వచ్చేసరికి కేవలం 11 సీట్లు మాత్రమే దక్కించుకోగలిగింది వైసీపీ. అయినా సరే ఏకంగా 40% ఓట్లు సాధించింది. సంస్థాగతంగా బలంగా ఉండటం అంటే అర్థం ఇది. క్యాడర్ నిర్మాణం జరిగితే తప్ప ఇలాంటి ఓటింగ్ శాతాన్ని నిలబెట్టుకోవడం కష్టం. 2019లో మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన కేవలం 5.5% ఓట్లు దక్కించుకుంది. 2024లో 21 స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది కాబట్టి 6.85% ఓట్లు జనసేనకు వచ్చాయి. ఈ లెక్కన ఒక ప్రాంతీయ పార్టీగా 40% ఫిక్స్డ్ ఓటు బ్యాంక్ ఉండాలంటే జనసేన చేయాల్సిన ప్రయాణం ఎంత దూరం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజుల్లో రీజనల్ పార్టీలను నిలబెట్టుకోవడం అంత ఈజీ కాదు. అధికారం కోల్పోయినా సరే, చరిత్రలో కనీ విని ఎరుగని స్థాయికి సీట్లను పోగొట్టుకున్నా సరే 40% ఓటు బ్యాంకును నిలబెట్టుకున్న పార్టీకే మనుగుడ. సో అటు ఇటుగా 7% ఓట్లు మాత్రమే సాధించిన జనసేన పార్టీ టీడీపీ, వైసీపీ స్థాయికి ఎదగాలంటే క్యాడర్ నిర్మాణం తప్పనిసరి. క్యాడర్ నాయకులను తయారు చేసే ఓ ఫ్యాక్టరీ. బూత్ స్థాయిలో, గ్రామ స్థాయిలో, మండలాలు, నియోజకవర్గాల స్థాయిలో క్యాడర్ను తయారు చేసుకుంటే ఆటోమేటిక్ గా లీడర్లు పుట్టుకొస్తారు. పైగా జనసేనకు అర్జెంటుగా నాయకులు కావాలి. ఎన్నికల ప్రచార సమయంలో పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఓ మాట అన్నారు. 50 రోజుల పాటు కార్యకర్తలను పోషించే సత్తా జనసేనకు లేదని స్వయంగా పవనే ఒప్పుకున్నారు. కార్యకర్తలను పోషించడం అంటే డబ్బులిచ్చి తిప్పడం కాదిక్కడ. జనసేన పార్టీ తరపున జిల్లాల స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలను నడపగలిగే నాయకత్వం లేదని చెప్పడం. పార్టీకి ఆ స్థాయి నాయకులుండాలి. అలా ఉన్నప్పుడే 50 రోజులేంటి, దశాబ్దాల పాటు పార్టీ ప్రస్థానం కొనసాగుతూనే ఉంటుంది. అలా జరగాలంటే ఫస్ట్ జరగాల్సింది క్యాడర్ నిర్మాణం. జనసేనకు పోల్ మేనేజ్మెంట్ లేదని అన్నది పవన్ కళ్యాణే. ఓ 4 జనసేన కార్యకర్తలు, ఏజెంట్లు కలిసి కూర్చోడానికి ఓ చిన్న గది కూడా లేని ఊళ్ళు బోలెడు. సో జనసేన చేయాల్సిన మొదటి పని సంస్థాగత నిర్మాణం. గ్రామ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు నియమించి ఎక్కడికక్కడ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తేనే ఏ పార్టీ అయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలదొక్కుకోగలదు. జనసేన ఈ విషయంలో ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ లోటు భర్తీ చేయాలంటే అంతిమంగా జరగాల్సింది మళ్లీ క్యాడర్ నిర్మాణం. రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన ఖాయం. కనీసంలో కనీసం మరో 50 అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని అంచనా. సీట్లు పెరిగితే సమర్థులైన నేతలు కూడా అవసరమే. అంటే రాష్ట్రంలో జనసేన పరిధి ఇంకాస్త పెంచుకోవాలి. ఆ ప్రయత్నమే జరుగుతోంది ఇప్పుడు.
సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకుంది. గతంలో జరిగిన సభ్యత్వాలు వేరు, ఇది వేరు. అధికార కూటమిలో ఉన్న పార్టీగా సత్తా చాటాల్సిన సమయం. అందుకే 10 లక్షల సభ్యత్వాలను టార్గెట్ గా పెట్టుకుంది జనసేన. ప్రస్తుతం జనసేనకు 6 లక్షల సభ్యత్వాలున్నాయి. ఈ నెల 28న సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగిసే నాటికి ఈ సంఖ్య 10 లక్షలు దాటాలని టార్గెట్ పెట్టుకుంది జనసేన. సభ్యత్వంతో పాటు 5 లక్షల రూపాయల బీమా కూడా ఇస్తోంది. ప్రమాదవశాత్తు చనిపోయిన కార్యకర్తలకు ఈ 3 ఏళ్లలో 20 కోట్ల రూపాయల బీమా ఇచ్చింది జనసేన. ఇది ఒక పండుగ వాతావరణంలో మీరు తీసుకెళ్ళండి. 18వ తారీఖు నుంచి మనం 28వ తారీఖు వరకు మనం మన క్రియాశీలక సభ్యత్వం తీసుకెళ్తున్నాం ప్రజల్లోకి. అది గుర్తుపెట్టుకోండి. మన క్రియాశీలక సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళది రెన్యువల్ చేద్దాం. రెన్యువల్ అయిన వెంటనే కొత్తగా ఎవరైతే మన పార్టీలో రావాలనుకుంటున్నారో, ఎవరైతే మన పార్టీ గురించి నమ్మి పవన్ కళ్యాణ్ గారి ఆ మాటలు, ఆయన చేస్తున్న కార్యక్రమాలు చూసి ఆకర్షితులవుతారో వాళ్ళందరినీ కూడా మీరు ఆహ్వానించండి. తనా మన అనే భావన లేకుండా, ఎక్కడ కూడా గ్రూపుల ఫీలింగ్ లేకుండా. క్యాడర్ నిర్మాణమే కాదు, క్యాడర్తో సత్సంబంధాలు కూడా ముఖ్యమే. ప్రజల అభిప్రాయాలు మారుతూ ఉండొచ్చుగాక, కానీ క్యాడర్ తన అభిప్రాయం మార్చుకుంటేనే కష్టం. 2019లో టీడీపీ ఘోర ఓటమికి కారణం క్యాడర్ను పట్టించుకోలేదనే విమర్శ ఉండడమే. రీసెంట్ ఎన్నికల్లోనూ వైసీపీ దారుణ ఫలితాలు చూసిందంటే కారణం సొంత క్యాడర్ను విస్మరించడమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అందుకే అధికారంలోకి రాగానే వ్యూహం మార్చుకున్న టీడీపీ కార్యకర్తలకు, పార్టీ వ్యవహారాలకు సమ ప్రాధాన్యతనిస్తోంది. వైసీపీ కూడా తనను తాను కరెక్ట్ చేసుకుంటోంది. క్యాడరే ప్రధానమన్నట్టుగా అడుగులు వేస్తోంది. ఏ మాటగా మాట అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన కార్యకర్తలు కసిగా పనిచేశారు అన్నది నిజం. క్యాడర్ బేస్ తక్కువే అయినా, సంస్థాగత నిర్మాణం పూర్తి స్థాయిలో జరగకపోయినా 21కి 21 అసెంబ్లీ సీట్లు సాధించింది జనసేన. పోటీ చేసిన 2 ఎంపీ స్థానాలను దక్కించుకుంది. ఇదంతా కార్యకర్తల కష్టమే. ఇది ఇలాగే కొనసాగాలంటే మాత్రం కార్యకర్తలను పట్టించుకోవాలి. అది జరగాలంటే నియోజకవర్గం నుంచి బూత్ స్థాయి వరకు జనసేనకు బలమైన నాయకత్వం ఉండాలి. అప్పుడే ప్రాంతీయ పార్టీగా జనసేన ప్రయాణం కొనసాగుతుంది. ఇక్కడ మరో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. 21 అసెంబ్లీ స్థానాల్లోనే పోటీకి ఒప్పుకున్నా ఆ 21లో అన్ని స్థానాల్లోనూ బలంగా ఏం లేదు జనసేన పార్టీ. సంస్థాగతంగా జనసేన పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ తన సంస్థాగత బలాన్ని జనసేనకు ఇచ్చింది. అంటే ఓట్ల బదిలీ అయ్యేలా చేసిందన్నది నిజం. సో రేపొద్దున ఇలాంటి 100% స్ట్రైక్ రేట్ సాధించాలంటే జనసేన చేయాల్సిన మొదటి పని పార్టీ క్షేత్రస్థాయి నిర్మాణమే. పైగా స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టీడీపీకి క్షేత్రస్థాయిలో బలం ఉంది. ఓడిపోయినా సరే వైసీపీ బలాన్ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. చెప్పాలంటే ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే అధికార కూటమిలో ఉన్న జనసేన, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీపై లోకల్ బాడీ ఎలక్షన్స్ లో నెగ్గడం కష్టమే. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి సంస్థాగతంగా బలపడడానికి ఇప్పటి నుంచి అడుగులు వేస్తే తప్ప అనుకున్న లక్ష్యం నెరవేరదు. 1982లో ఆవిర్భవించి 1983లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ 1987 నాటికే కింది స్థాయిలో క్యాడర్ను నిర్మించుకోగలిగింది. ఇలాంటి నిర్మాణం అంత తక్కువ సమయంలో మరే పార్టీకి సాధ్యం కాలేదు. అందుకే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకొని నిలబడగలిగింది. 2011లో ఆవిర్భవించిన వైసీపీకి 2019 నాటికి గాని సంస్థాగత నిర్మాణం జరగలేదు. సో క్యాడర్ను నిర్మించుకోవడం, దాన్ని నిలబెట్టుకోవడం అంత ఆషామాషి విషయం అయితే కాదు. 10 ఏళ్ల పాటు తనదైన క్యాడర్ లేకుండా జనసేనను నడపడం కూడా సామాన్య విషయం కాదు. కానీ రాజకీయంగా పాతుకుపోవాలంటే మాత్రం ఆ క్యాడర్ ఉండాల్సిందే. పైగా రాష్ట్ర రాజకీయాల్లో చాలా సుదీర్ఘ ప్రయాణం చేయాలనే లక్ష్యం పెట్టుకుంది జనసేన. ఆ టార్గెట్ రీచ్ అవ్వాలన్నా సంస్థాగత నిర్మాణం తప్పనిసరి.